కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసావా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికే? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగ ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా? మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ల నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. తోలమ్మా. కారు గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడ నుంచి గంటన్నరలో వెళ్ళిపోతాండి. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుందిరా ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గాని పాత సినిమాలో అంజలిదేవి టైప్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కె రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలా ఉంటదని మా అయ్యగారు లొట్టేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాట దాత్య మాత్రం తాగుతాయి అంటే మీ మంచితనం నా పంతనం. తీసుకోండి. చెర్రీ అంటే పెద్దమ్మ, వీళ్ళందరూ వెళ్లేదాకా మా మొక్కలు చూపించొద్దన్నావు కదా, అందుకే. ఓ చిట్టి ఓనమ్మా. అవన్నీ తర్వాత. ఒకళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు తేవాలని తెలీదా? పింకీ పర్వాలేదండి. పిల్లలు మీరంతా ఎలా రండి, చూడండి. చాక్లెట్లు తయారైపోతున్నాయి. తీసుకోండి. పెద్దనాన్న పెద్దనాన్న, ఈ చాక్లెట్ అంకుల్ మాకు బాగా నచ్చారు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు కదా బావగారు. అబ్బాయి అమ్మాయి నచ్చితే రేపు భద్రాచలంలో జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటదండి. దాంతే ఉందిలేండి, ఖమ్మం పక్కనేగా. అవన్నీ తర్వాత. సినిమా స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. హీరో ఎక్కడున్నాడు? హీరోయిన్ ఎక్కడ? అన్నయ్య గారు, ఓ చిన్న మాట. అమ్మాయికి 2 రోజులుగా వైరల్ ఫీవర్ తగ్గింది, కానీ ఇంకా నీరసంగానే ఉంది. మీరేమి అనుకోకపోతే మీరే ఒకసారి మేడ మీదకి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముంది? దానికేముంది, లేవండి. కూర్చో. చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది వాడు. ముందు వాడేళ్ళు చూడండి. నువ్వు వెళ్ళి చూసారా? పదండి. రండి. బావగారు భయపడుతున్నట్టున్నారే. నేను చూడరానా? పర్లేదండి, నేను మేనేజ్ చేస్తాను. దొరికే మెట్లు ఇటున్నాయి, రండి. అలాగేనండి. కూర్చోండి. అమ్మాయిని తీసుకొస్తాం. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు, అందుకే కాస్త మత్తుగా ఉంది. ఓహో, అమ్మాయితో మాట్లాడేదేమీ లేదు కదండి? అబ్బే పర్వాలేదండి, మాట్లాడతాను. నా గురించి
మీకు అంతా చెప్పే ఉంటారు. మీ చీర అంచు, అదే అమెరికాలో మంచు, మీ కాళ్ళ పారాణి, ఏదో మీ జడగంటలో చూస్తుంటే చాలా చెప్పాలనుందండి. యాక్చువల్ గా నాకు ఇది ఫస్ట్ నైట్ అండి. చిచి ఫస్ట్ టైం అండి, అందుకే ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదండి. అరే నా రూమ్ లో కూడా అన్ని బాపు బొమ్మలేనండి. అంటే మన ఇద్దరి టేస్ట్ కలిసిపోయినట్టే. మీరు కూడా ఏమన్నా మహాడండి? ఏమండి ఇక్కడ ఎవరూ లేరు, మహాడేసుకోండి. ఏమండో చూడకుండానే పడిపోయారండి. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పాట మీద రాయి పెట్టి కొట్టినట్టు. చాక్లెట్ అంకుల్ కక్క నచ్చిందో. బాబు అర్చన మొదలవుతుంది, గోత్రనామాలు చెప్పండి నాయన. అయ్యా తూగోపాగో జిల్లాలో మా అయ్యగారి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇది ఖమ్మం జిల్లా నాయన. అయ్యగారి పేరు సుగర్ సుబ్బరాజు గారు. ఇంటిగా ఆయ్ పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకురా? అయ్యా నా పేరు రుద్రరాజు సుబ్బరాజు, పగిడిపాలు గోత్రం. పైడిపాలి గోత్రోద్భవస్య రుద్రరాజ సుబ్బరాజు నామదేశ్య సకుటుంబస్య. మీ గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవస్య బ్రహ్మం బీపీ శాంత. బీపీ బ్రహ్మం బీపీ శాంత నామదేశ్య సకుటుంబస్య. మీ పేరు చెప్పండి నాయన. అంజలి అండి. అంజలి నామదేశ్య సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పాదార విందయో. అక్క అక్క నా ఫోటో చూడక్క. చాలా బాగుంది. అక్క నా స్కెచ్ చూడు. బాగుందిరా. నువ్వు కూడా దిగక్క. నేనా? వద్దురా. అరే సరే సరే రండమ్మా, ముందు నువ్వు దిగక్క. ఇక్కడ చూడండమ్మా. కరెంటు పోయిందమ్మా, సారీ అమ్మా. గంట తర్వాత వచ్చి ఫోటో తీసుకోండి. చా పద. ఫోటో ఏదక్క? రాలేదురా పద. రే మన లేడీస్ ఫోటో దిగినట్టున్నారా? ఆమెట్రా నువ్వు కూడా దిగుతుంది పదా. ఏంటి ఈ స్టూడియోలోనా? లేకపోతే అన్నపూర్ణ స్టూడియో తీసుకొస్తారా నీకోసం? గోహేకు. అమ్మయ్యా కరెంటు వచ్చింది. రండి సార్, ఇక్కడే చూడండి సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. ఇక్కడ బుచ్చి రే నేను ఒక్కనే ఫోటో దిగితే జంటగా స్కెచ్ వచ్చిందేంట్రా? ఇది ఫోటో స్టూడియోనా మ్యారేజ్ బ్యూరోనా? ఏంట్రా అది బుచ్చి? చూసావుట్రా, నీకు సరైన జోడి ఈ అమ్మాయిని దేవుడు కూడా నిర్ణయించేశాడు. పెళ్లి కాక ముందే ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు. ఇక నువ్వు ఫ్రేమ్ కట్టించుకోవడమే తరువాయి. సత్యం గుడిలో గంట కూడా మోగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఒక్కటి కాబోతున్న ఇద్దరు మనం, ఇద్దరుగా కనపడుతున్న ఒకటే మనం. నీళ్ళ బతకని ఉన్నాడట్రా బాబు. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదురా. తన చూడగానే తన్నుకోజేసింది అంతే. ఎక్కడి నుంచి? సెస్ట్లోంచి. చాక్లెట్ అంకుల్ అక్క దీన్ని చదువుకోమంది. చూద్దాం. గజ్జి తమరా తగ్గాలంటే జాలిము లోసం రాసుకోండి. ఇది పంపిందేంట్రా? ఆ అమ్మాయి చూస్తుండగా ఎప్పుడైనా గోక్కున్నాడ్రా? లేదురా. ఒరే వెనకాల ఏదో రాసిందిరా. సాయంత్రం 5 గంటలకు లాంచీ పైకి రండి మాట్లాడాలి. పడిసో 5 o'clock అట. సయ్యేస్తుంది. ఏం మాట్లాడుతుందో. హెయిర్ స్టైల్ బాగుందంట.
ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్, అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళం. ఒక్కటేంటండి, ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి, 4 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్ గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నహిందేటి? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతా. మా వాళ్ళేం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళు బకరాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ బెండ్ తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్ కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కథం, దుకాన్ బంద్. సాలా I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West Ends. ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లి కొడుకు. Well, I'm a veteran in this game, perfected with the aim. Well, I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West Ends. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్ గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడ రాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర గట్ల చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా, సోడకాయలు గోలికాయలాగైపోయింది. ఆడో పెద్ద ప్లేబాయ్, ఎనిమిది లక్షలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పులిస్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా. ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా?